నమస్తే అన్న అందరికీ నమస్కారం. భారతీయ నౌకలకు ఎటువంటి టోల్ విధించలేదని చెప్పేసి ఇరాన్ ప్రకటించిందనమాట. ప్రస్తుతం ఇరాన్ దగ్గర ఉన్న హార్ముజ్ జలసంధిని క్రాస్ చేయాలంటే కానీ $2 మిలియన్ అంటే దాదాపు 19 కోట్ల రూపాయలు ఇరాన్ వసూలు చేస్తుంది. అలాగే భారతదేశం కూడా కప్పం కట్టి టోల్ ట్యాక్స్ ఏదైతే ఉందో అది కట్టి తన యొక్క షిప్పులను తెచ్చుకుంటూ ఉందని చెప్పేసి కొంతమంది ప్రకటనలు అలాగే వాళ్ళ యొక్క అభిప్రాయాలు చెప్పిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఇరాన్ కీలక ప్రకటన చేసింది. హార్ముజ్ జలసంధి వద్ద ఇప్పటి వరకు భారత నౌకల నుంచి టోల్ వసూలు చేయలేదని ఇరాన్ స్పష్టం చేసింది. భారత్ తమ యొక్క మిత్రదేశం అని పునరుద్ఘాటించింది. భారతీయ నౌకల భద్రత ప్రయాణ ఏర్పాట్లపైన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని ఇండియాలోని ఇరాన్ రాయబారి ఫతాలీ గారు తెలిపారు. భారత్ తమకు నమ్మకమైన భాగస్వామి అని కొనియాడారు. హార్ముజ్ను దిగ్బంధిస్తామన్న యుఎస్ హెచ్చరికలను కొట్టిపారేస్తూ వారికి మా సామర్థ్యం ఏంటో తెలుసుని చెప్పి పేర్కొనడం జరిగింది. హార్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతల వేళ భారత్ తమ యొక్క మిత్రదేశమని ఇరాన్ పునరుద్ఘాటించింది. భారతీయ నౌకల భద్రత ప్రయాణ ఏర్పాట్లపైన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ఉన్నామని చెప్పి కష్టకాలంలో భారతదేశం మమ్మల్ని ఆదుకుందని చెప్పేసి అలాగే ప్రస్తుతం మనం చూసుకుంటే ఇతర దేశాలకు సంబంధించి టోల్ వసూలు చేస్తూ ఉన్నాము. భారతదేశానికి సంబంధించిన నౌకలు ఏవైతే ఉన్నాయో హార్ముజ్ జలసంధి గుండా ఉచితంగా స్వేచ్ఛగా అయితే క్రాస్ చేస్తూ ఉన్నాయి. మా భారతీయ మిత్రులకు మేము ఎటువంటి టోల్ విధించమని చెప్పేసి ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.